హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇస్తాను. ముందుగా విఆర్ఓ పిహెచ్సి అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి వైద్య పరీక్షలు అయితే ఉండబోతున్నాయంట. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో తేదీ వారుగా షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ తాలూకా లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అభ్యర్థులు ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ యొక్క వైద్య పరీక్షలకు సంబంధించిన డేట్స్ ఎలా ఉన్నాయంటే ఈ నెల 28 నుంచి 30 వరకు కూడా ఈ యొక్క పరీక్షలు అనేవి జరుగుతాయంట. దృష్టిలోపం ఉన్నవారికి హైదరాబాద్ మెహదీపట్నంలోని సరోజిని కంటి వైద్యశాలలో, వినిగిరిలోపం ఉన్నవారికి కోటిలోని ఈఎన్టీ దవాఖానాలో, కాళ్ళు చేతులకు సంబంధించిన వైకల్యం ఉన్న వారికి ఉస్మానియా జనరల్ దవాఖానాలో వైద్య పరీక్షలు అయితే నిర్వహించినట్లు తెలిపింది. తేదీల వారీగా షెడ్యూల్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని అయితే చూడాలని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి దూర విద్య బీఈడికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లో అనే సమాచారం అయితే ఉంది. దరఖాస్తులకు ఫిబ్రవరి 15 అనేది తుది గడువు అంట. 10 కేంద్రాల్లో 500 సీట్లకు అనుమతి అని చెప్పి ఇన్ఫర్మేషన్. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్య విధానంలో 2018-19 విద్యా సంవత్సరానికి బీఈడి అడ్మిషన్ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 10 స్టడీ సెంటర్లో ఒక్కో కేంద్రానికి 50 సీట్ల చొప్పున మొత్తం 500 సీట్లను కేటాయించున్నారు. దూర విద్య బీఈడి ప్రవేశాలకు బుధవారం నాటికి ఆన్లైన్లో 110 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా మనకు www.oucde.netలో ఈ నెల మనకు అంటే ఫిబ్రవరి 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందంట. ₹200 ఆర్ఎస్ రుసుముతో ఫిబ్రవరి 20 వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్గా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఇంటర్ ఫస్ట్ ఇయర్కు ఆన్లైన్ ప్రశ్న పత్రాలు అనే సమాచారం. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ప్రశ్న పత్రాలను ఆన్లైన్లో పంపిణీ చేసే ప్రక్రియ ఇంటర్మీడియట్ బోర్డు పూనుకుంది. ఈ నెల 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 31న ఎన్విరాన్మెంటల్ విద్యకు సంబంధించిన 2 పరీక్షలకు తొలిసారి ఈ విధానం అమలు చేయబోతున్నారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఏ అశోక్ తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు అయితే అందుబాటులో అయితే ఉంటాయి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆయా కాలేజీల ప్రిన్సిపాల్కు అధికారులు అయితే ఇచ్చారు. వాటిని జెరాక్స్ తీసి పరీక్షలు రాసే విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. పరీక్షను ఉదయం 10 నుంచి 1 గంట వరకు నిర్వహిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో డైలీ కూడా ఇటువంటి అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.